అందరికీ నమస్కారం. వెల్కమ్ యూ ఆల్ అగైన్ టు దిస్ వీడియో 2. ఈరోజు మనం చెప్పుకుంటున్న శ్లోకాల్లో రెండవ శ్లోకము 70వ శ్లోకం సాంఖ్యము మరియు యోగంలో. మరి 69 శ్లోకం అంతా మనం చాలా విశ్లేషణతో దానిని అర్థం చేసుకున్నాము అనుకుంటున్నాను. జ్ఞానికి అజ్ఞానికి నిద్ర జాగృతి ఈ అవస్థల మధ్య ఉన్న ఆ తేడా ఏంటి, ఎందులో జాగృతిలో ఎవరు ఉంటారు, దేనిని నిద్రాణ స్థితిలో ఎవరు ఉంచుతారు అనేది మనం తెలుసుకున్నాము. మరి రెండవ వీడియోలో 70వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. ముందుగా శ్లోకాన్ని సాయి మేడం చేత పాడించుకొని మనం ఆ లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఓవర్ టు యు సాయి మేడం. రెండవ అధ్యాయము 70వ శ్లోకము. ఆపూర్యమాణమచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శాంతిమాప్నోతి న కామకామి. థ్యాంక్ యూ మేడం. దీనికి ముందుగా ఉన్న పద విభజన ఏంటో చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకము. లోతులోకి వెళ్ళేటప్పుడు మనకే అర్థమవుతుంది. యద్వత్ ఎట్లా అయితే, ఆపహ వేర్వేరు నదుల యొక్క జలముచే, ఆపూర్యమాణం సంపూర్ణముగా నిండింపబడినదియును, అచల ప్రతిష్టం స్థిరమైన ఉనికి కలదియును లేదా నిశ్చలముగా ఉన్న సముద్రమును ప్రవిశంతి ఏమాత్రము చెలింపచేయకుండానే ప్రవేశించును. ప్రవిశంతి అంటే డైరెక్ట్ గా ప్రవేశించును అని, కాకపోతే దానికి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే ఏమాత్రము కూడా చెలింపచేయకుండా ప్రవేశించును. తద్వత్ అంటే అట్లే, సర్వే కామాహ సకల భోగములు, యం ఏ బ్రహ్మనిష్ఠుని ఏ స్థిత ప్రజ్ఞుని అందు, ఆ యం అనేది మనకి ఒక బ్రహ్మనిష్ఠుడు లేదా స్థిత ప్రజ్ఞుడి గురించి చెప్పుకుంటున్నాం. ప్రవిశంతి ఎట్టి వికారములు కలిగింపకయే లీనమగునో, సహా అట్టి పురుషుడు శాంతిం పరమశాంతిని ఆప్నోతి పొందును, కామి భోగేచ్ఛ గలవాడు లేదా విషయాసక్తత కలవాడు, నా ఆప్నోతి అంటే శాంతిని పొందజాలడు. అయితే దీనికి అర్థం ఏంటో చూద్దాం. ఎట్లా అయితే నిండైన సముద్రం తనలోకి తనలో ఆ లయమైపోయే ప్రవహించే నీటి వల్ల ఎలాంటి మార్పు చెందకుండా ఉంటుందో, అదే విధంగా కోరికలన్నింటినీ కూడా తనలో జీర్ణించుకున్న వ్యక్తి మాత్రమే సంతృప్తితో నిండి ఉంటాడు. కోరికల వెంట పరిగెత్తేవాడు కాదు. ఇక్కడ మనకి చాలా సూక్ష్మంగా లోతులోకి వెళ్ళి అర్థం చేసుకోవాలి. ఇది ఏంటి, కోరికలన్నిటినీ జీర్ణించుకోవాలని చెప్తున్నారు. ఎలాగా, హౌ డు వి అబ్జార్బ్, ఆ డైజెస్ట్ చేసుకుని ఎట్లా లోపల పెట్టుకుంటాము, ఎట్లా జీర్ణించుకుంటాము, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. జీర్ణించుకుంటే అంటే లోపలే ఉన్నట్టే కదా. లోపలే ఉంటే మరి తృప్తిగా శాంతితో ఎట్లా ఉంటాము? దే ఆర్ స్టిల్ విత్ ఇన్ అస్, లోపలే ఉన్నాయి. శాంతి ఎట్లా పాసిబుల్, కోరికలు వద్దంటున్నారు కదా అన్న డౌట్ వస్తుంది. సో లోతుల్లోకి వెళ్ళి పరమహంస యోగానంద గారు మన డౌట్స్ అన్ని కూడా చక్కగా క్లారిఫై చేస్తారు. ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ శ్లోకం ఏది, మన ఇప్పుడు ఈ 70వ శ్లోకము స్వామి శ్రీ యుక్తేశ్వరగిరి గారికి చాలా ఇష్టమైన శ్లోకం అట. ఎప్పుడు కూడా ఈ శ్లోకాన్ని కోట్ చేసి చెప్పేవారు, దాన్ని ఉల్లేఖించి అందరికీ చెప్పేవారంట. అట్లాగే ఆయనలో ఆయనే మననం చేసుకుంటూ ఉండేవారట ఈ శ్లోకాన్ని.
పర్టిక్యులర్గా ఈ 70వ శ్లోకాన్ని. మరి అంత ఇంపార్టెంట్ అంటే మనం తప్పకుండా దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంత పరమ గురువులే లోపల మననం చేసుకుంటున్న శ్లోకం కదా! అంటే చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి. అది మనలో కూడా మననం చేసుకోవటం వల్ల ఏదో చేంజెస్ జరుగుతూ ఉండుండాలి. రైట్? అయితే యోగానంద గారు కూడా ఇది గమనించేవారంట మననం చేసుకోవటం. అట్లాగే ఆయన కూడా కొన్నేళ్ల తర్వాత ఈ శ్లోకాన్ని మన గురువుగారు పరమహంస యోగానంద గారు కూడా మననం చేసుకునేవారని చెప్తున్నారు. అంత ఇంపార్టెంట్ శ్లోకాన్ని మనం ఇప్పుడు చూద్దాం మరి. జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నదులు, సముద్రము అని చెప్తున్నారు. నదులు సముద్రంలో కలిసినప్పుడు అవి సముద్రంలో ఎటువంటి మార్పుని తీసుకురావు. సముద్రం ఎప్పుడు ఎట్లా ఇప్పుడు ఎన్ని నదులు తనలో కలిసినా సరే, తన స్థితి, తన మార్పు లేని విశాలమైన ఆ స్థితి ఏదైతే ఉందో, విశాలంగా ఉంటుంది. ఇట్లా ఒక లెవెల్‌నే మెయింటైన్ చేస్తుంది ఆ సముద్రం. దాన్నే ప్రదర్శిస్తుంది. ఆ నదులు వస్తూ కలుస్తూనే ఉంటాయి. అట్లాగే కోరికల ప్రవాహాలు మార్పు చెందని మహాసముద్రం వంటి ఆత్మలో జీర్ణమైనప్పుడు కూడా ఆ ముని యొక్క శాంతిని భంగపరచలేవు. అది అక్కడ మనం గమనించుకోవాల్సింది. అక్కడ ఆత్మలో జీర్ణమైనప్పుడు కూడా శాంతిని ఆ యోగి లేదా స్థితప్రజ్ఞుడు లేదా ముని యొక్క శాంతిని భంగపరచలేవు. తనను ఇంకా ఎంతో శక్తితో, సంతృప్తితో, ఎప్పటికీ చలించని ప్రశాంతతతో నింపుతాయి. ఎలా పాసిబుల్ ఇది? ఆత్మలో ఎలా జీర్ణమవుతాయి? మనలో వచ్చే కోరికల ప్రవాహాలు అంటే ఇక్కడ ఎలా కంపేర్ చేస్తున్నారో చూద్దాం. ఒక్కొక్క దానికి నదులు, కోరికలు, సముద్రము, ఆత్మ, ఒక జ్ఞాని అన్నట్టు. చలించని ప్రశాంతత. ఓకే. సరే. సామాన్య మానవుడికి ఏమని చెప్తున్నారు ఇక్కడ అంటే శాంతి అనేది ఉండదు. ఎందుకంటే తనకు మానసిక శక్తి, ఆ మెంటల్ ఎనర్జీ కానీ, స్పిరిచువల్ ఎనర్జీ కానీ చాలా తక్కువ. ఉన్న శక్తిని కూడా మనం కోరికలతో కోల్పోతూ ఉంటాం. ఎట్లా అయితే ఇప్పుడు ఒక డ్యామ్‌కి, ఆనకట్టకి చిల్లులు పడితే నీరు ఆ రంధ్రాల నుండి ఎట్లా అయితే వేస్ట్ అవుతుందో, సామాన్య మానవుడు తనలో ఉన్న చైతన్య శక్తిలో దానిని ఏంటంటే కోరికలు కానీ, ప్రలోభాలు కానీ అట్లా అవి మనలో పెట్టే రంధ్రాలు లాంటివన్నమాట. మన శక్తికి పెట్టే రంధ్రాలు ఏంటి అంటే ఈ కోరికలు కానీ, మన టెంప్టేషన్స్, ఈ ప్రలోభాలు కానీ ఇవే రంధ్రాలు మనకి శక్తి కోల్పోవటానికి. అట్లా మనం కోల్పోతున్నామని చెప్తున్నారు. మన ప్రతి ఒక్కరిలోనూ మనకి ప్రాణశక్తి ఉంది. అందుకే మనం కూర్చొని ఇట్లా మాట్లాడుకోగలుగుతున్నాము. ప్రాణశక్తి ఉంది కానీ, దానిని నిత్యం కోల్పోతున్నాము. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కోల్పోతున్నాము సరే, ఇప్పుడు మనకొక కుండను తీసుకుందాం. మట్టి కుండ తీసుకొని నిండా దాన్ని నీళ్లు నింపాం. నింపాం కానీ దానికి చిల్లులు పడినియి లేదా మనం పెట్టుకున్నాం. ఏమవుతోంది? ఆ నీళ్ళంతా కూడా లూజ్ అవుతున్నాం. కానీ అదొక ట్యాప్ కింద పెట్టామనుకోండి, ట్యాప్ కింద పెట్టినా సరే, ఆ చిల్లులతో అది నిత్యం కోల్పోతూనే ఉంటుంది ఆ నీరు అనేది. అలాగే మన సామాన్య మానవుడు కూడా అంతే. మనం ఒకవేళ యోగ సాధన చేస్తున్నా, మనం మెంటల్ ఎనర్జీని పెంచుకుంటున్నా, అదే ట్యాప్ వాటర్ ఓపెన్ చేయటం అని చెప్పేది. చేస్తున్నా సరే ఏమవుతుందంటే, ఈ కోరికలు, ఈ ప్రలోభాలు కానీ, ఈ అటాచ్‌మెంట్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవి ఆ రంధ్రాలు లాంటివి, చిల్లులు లాంటివి. మనం ధ్యాన సాధన చేస్తున్నాము. ఆ చిల్లుల్లో నుంచి మన శక్తిని కోల్పోతున్నాము. అదే మనం గమనించుకోవాల్సింది. ఇక్కడ ఇంకా మనకి యోగానంద గారు చెప్పేది ఆ ట్యాప్ వాటర్ కింద కూడా కాదు. నేను జస్ట్ చెప్తున్నాను. మనకి సాధన చేసే వాళ్ళకి కూడా మనకు అది గమనించుకుంటూ ఉండాలి. ఎక్కడ మనం ఎనర్జీని లూజ్ అవుతున్నాం అనేది. అయితే యుక్తేశ్వరగిరి గారు ఇలా చెప్పేవారంటే ఏమని? భౌతిక కోరికలన్నింటినీ కూడా జీర్ణించుకొని, వాటిని కూడా శక్తిగా మార్చుకున్నప్పుడు అంటే యూ ట్రాన్స్‌మ్యూట్ దట్ ఎనర్జీ. అంటే రూపాంతరం చెందుతున్న ఏంటిదది? మనం ఈ కోరికలు, ఆలోచనలు,
భావాలు, భావోద్వేగాలు ఇవన్నీ కూడా ఎనర్జీ ఫార్మ్స్. శక్తి రూపాలే అవి కూడా. ఆ శక్తిని ఆలోచన రూపంగా గానీ, కోరికల రూపంగా గానీ మనం వాటిని కోల్పోతున్నాము. ఇక్కడ పరమ గురువులు యుక్తేశ్వరగిరి మహారాజ్ ఏం చెప్తున్నారు? భౌతిక కోరికలన్నింటినీ కూడా జీర్ణించుకొని, వాటిని కూడా శక్తిగా మార్చుకున్నప్పుడు అట్లా చేసినప్పుడు మనకి అది కూడా శక్తిగా కూడా మార్చుకోగలరని చెప్తున్నారు. దీన్ని మనం కొంచెం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇది జీర్ణించుకోవటం ఎట్లాగంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పరమహంస యోగానంద గారిని కానీ, యుక్తేశ్వరగిరి మహారాజ్‌ని కానీ, వారి దగ్గరే ఉండి అబ్జర్వ్ చేస్తున్నాం అనుకుందాం. వారు నడుస్తున్నారు. ఒక పూల తోట నుండి కానీ, ఏదన్నా ఒక మంచి ప్రకృతి సౌందర్యాన్ని గాని చూస్తూ అక్కడ ఉన్నారు అనుకుందాం. అయితే వారికి మనకి తేడా ఏంటంటే, మనం చూడంగానే అబ్బా! అన్నట్టు ఒక ఎక్సైట్‌మెంట్ వచ్చేస్తుంది. ఆహ్, దాంట్లో నుంచి ఒక పూల తోటలోకెంటి అబ్బా! ఒక పువ్వు కోసుకుందామా అన్న ఒక కోరిక కలుగుతుంది. కోసుకుంటాము. దాన్నెక్కడో ఒక ఎక్కడన్నా ఇంట్లో ఒక డెకరేటివ్‌గా పెట్టుకోవటమో, తలలో పెట్టుకోవటమో ఏదో చేసుకుంటాం. అది మన స్థితిలో ఉన్నప్పుడు. ఇప్పుడు పరమ గురువులు అలాగే వెళ్లారనుకోండి, వాళ్ళు చూసే ప్రతి దృశ్యంలోనూ ఒక పువ్వునే చూసారనుకుందాం. అక్కడ వారికి కనిపించేది పువ్వు కాదు. అందులో లోపల నిక్షిప్తంగా ఉన్న పరమాత్మ తత్వాన్నే చూస్తారు. ఆ పువ్వులో కూడా భగవంతుడిని చూస్తారు. ఒక వాటర్ ఫాల్ చూసారు, జలపాతాన్ని చూసారనుకుందాం. అందులో కూడా వాళ్ళు భగవంతుడినే చూస్తారు కానీ వేరే దాన్ని కాదు. ఆ సెపరేషన్ ఏముండదు వాళ్ళకి. ఓకే. ఇందులో ఈ ఒక జంతువులో కానీ, ఒక పువ్వులో గానీ, మొక్కలో కానీ అంతా కనిపించేదేంటంటే ఇక్కడ పరమాత్మ తత్వమే. ఆ లోతులోకి వెళ్లి ఉంటారు కాబట్టి, ఎందుకంటే వారెప్పుడు ఉండేది ఆ సూపర్ కాన్షియస్ స్టేట్‌లో ఉంటారు. ఆ స్టేట్‌లో ఉన్న వాళ్ళకి సమస్త ప్రకృతి అంతా కూడా బ్రహ్మ పదార్థంగానే కనిపిస్తుంది కదా! అందుకనే అదేమవుతోంది, ఇప్పుడు ఒక పువ్వుని చూసినప్పుడు దాంతో మమైకమైపోయి అందులో పరమాత్మ తత్వాన్ని చూస్తూ అట్లా జీర్ణించుకుంటున్నారు. అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అలా జీర్ణించుకుంటున్నారని ఎందుకు అంటున్నారు అంటే, ఇంకా అక్కడ దేర్ ఈస్ నో లాస్ ఆఫ్ ఎనర్జీ. అక్కడ ఒక కోరికగా మనమైతే వెళ్లి అబ్బా! అనుకుని ఒక ఎక్సైట్‌మెంట్ పెట్టేసి అక్కడ ఒక తెంపుకుందాము, పువ్వుని తెంపుకుందాము. ఏదో ఒక యాక్షన్ అనేది జరుగుతోంది. లోపల ఒక ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇదేమీ లేదు. నిశ్చలంగా, నిర్మలంగా అలా ఉండి, ఆ పువ్వులో కూడా దాన్ని అనుభూతి చెందుతున్నప్పుడు, ఆ లోపల ఆస్వాదించేదంతా కూడా శాంతి, పరమశాంతి. అందులో కూడా ఏంటి, ఇప్పుడు ఆ ఎనర్జీ కూడా ఎలా రూపాంతరం చెందుతోంది అన్నది చెప్తున్నారిక్కడ. అది మనం అట్లా అర్థం చేసుకోవాల్సింది. యూ హావ్ టు పీక్ ఇన్‌సైడ్. ఇప్పుడు మనకి యుక్తేశ్వరగిరి మహారాజ్‌లోకి మనం లయమైపోతే కానీ అర్థం కాదది. ఏం చెప్తున్నారు అనేది. ఆయనలోని అట్లా చేసినప్పుడంట రూపాంతరం చేసి ట్రాన్స్‌మ్యూట్ చేసుకున్నప్పుడు, ఆయనలోని ఆ అనంతమైన శాంతి సముద్రం నుండి, ఆ లోపల అంతర్గతంగా ఏదో కొత్త అనుభూతులు ఆయన ఎక్స్‌పీరియన్స్ చేసేవారంట. నేను ఇది చదివేటప్పుడు కూడా, ఆ లైన్స్ చదివేటప్పుడు కూడా ఆ అనుభూతి అనేది నేనిప్పుడు మీకేదైతే డిస్క్రైబ్ చేస్తున్నానో, అది చదివేటప్పుడు గూడా మనం ఎప్పుడైతే యోగానంద గారితో గాని, యుక్తేశ్వరగిరి మహారాజ్‌తో గాని ఎవరి పుస్తకాలైతే మనం చదువుతున్నామో వారిలో లయమైపోయి చదివినప్పుడు ఉండే అనుభూతి పూర్తిగా ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది అంతర్గతంగా లోపల ఒక కొత్త అనుభూతిని మనకిస్తాయి. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఆయన షేర్ చేసేవారంట. ఇట్లాంటి అనుభూతులు ఏదైనా వస్తే ఒక బాహ్య ప్రపంచంలో ఏదైనా వస్తువు చూసినప్పుడు కానీ, ఏదైనా ఉంటే దానిని కూడా ఆయన లోపల ఎనర్జీగా ఆయన ట్రాన్స్‌మ్యూట్ చేసుకున్నప్పుడు వచ్చే అనుభూతుల్ని ఆయన పక్కన శిష్యులతో షేర్ చేసుకునేవారంట. ఆ సమయంలో ఆయన ఒకలాంటి అది దాని గురించి మాట్లాడేటప్పుడు వెన్ హి ఈస్ ఇన్ దట్ స్టేట్ ఆ శాంతిని అనుభవిస్తూ, ఆ అనుభవాన్ని చెప్పేటప్పుడు ఆ వాయిస్ కూడా ఒక గురక శబ్దంలాగా స్నోరస్ వాయిస్ అన్నమాట. గురకగా కొంచెం అట్లా వినిపించేదంట. ఆ అనుభూతుల్ని పంచుకునేటప్పుడు. అంత శాంతిని అనుభూతి చెందేటప్పుడు కూడా ఒకలాంటి మత్తులో ఉంటారు.
యోగుల్ని ఎప్పుడన్నా గమనిస్తే మీకు మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మహా గురువుల దగ్గరికి వెళ్ళి ఒక రోజు గడపగలిగితే సేమ్ అనుభూతి. మా గురువుగారితో నేను గడిపినప్పుడు కూడా నాకు అట్లాగే అనిపించి ఆ వాయిస్‌లో యోగం తర్వాత ఆయన మాట్లాడే విధానంలో కానీ చాలా తేడా ఉంటుంది. ఒకలాంటి మత్తుగా ఉన్నట్టు అంటే ఇంకా పరబ్రహ్మంతో ఐక్యమై మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. అది మాట కూడా తొందరగా బయటికి రాదు. అట్లాంటి స్థితిని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన ముఖం కూడా ఎంతో ప్రకాశవంతంగా యుక్తేశ్వరగిరి మహారాజ్‌ది చాలా ప్రకాశవంతంగా వెలిగిపోయేదంట. ఆ సమయంలో ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరైతే ఆధ్యాత్మికంగా సెన్సిటివ్‌గా అంటే వాళ్ళు కూడా ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకునేటట్టుగా వారు ఎప్పుడైతే ఉన్నారో, వారు ఆ గురువుగారి నుండి ప్రవహిస్తున్న శాంతి వారిలోకి ట్రాన్స్‌ఫర్ అవుతున్నట్లు అట్లా అనుభూతి చెందేవారంట. ఆ పరమశాంతి ఎందుకంటే ఆ సముద్రం పొంగుతున్నట్లు ఇంకా అది అట్లా ప్రవహించి ఇట్లా వారి లోపలికి ఆ శాంతి అనేది స్ప్రెడ్ అవుతోంది. దాన్ని అసలెంత అద్భుతంగా వివరించారని అనిపించింది నాకు. మనలో శాంతి అనే ఈ రిజర్వాయర్ నీరేదైతే ఉందో, మనం చిన్న చిన్న కోరికలు అనే ఆ ట్యాప్స్ ద్వారా, నల్లాల ద్వారా కారినప్పుడు అవి మనలో దురాశ అనే ఒక ఎడారి ద్వారా పీల్చుకోబడి అటు రిజర్వాయర్‌లోనూ నీళ్లుండవు. ఇటు ఎడారి ఎండిపోయే ఉంటుంది. ఎందుకంటే ఎంత నీరు పడుతుంది. ఎడారిని తడి చేయాలి అంటే మనకి ఎంత నీళ్ళైనా సరిపోదు. మనకున్నదే కొద్దిగా ఎనర్జీ. ఎట్లా పోలుస్తున్నారిక్కడ అంటే, మనకొక చిన్న ట్యాంక్ వాటర్ ఉంది. ఇందాక నేను కొండతో పోల్చి చెప్పినట్టు, చిన్న రిజర్వాయర్ ఒక చిన్న ట్యాంక్ నీళ్లున్నాయి. అదేమో మనం కోరికల ద్వారా చిన్న చిన్నగా అట్లాగే పోనించేసుకుంటున్నాం. అదంతా ఒక ట్యాప్స్ ద్వారా ఎళ్ళిపోతోంది. అదింకా ఆశలు దురాశగా మారుతాయి. అయి ఎప్పటికి కూడా మీరు ఇటు మీ ట్యాంక్ రిజర్వాయర్ ఎండిపోతుంది. మీ ఆ కోరికలు కూడా నిత్యం అట్లా వస్తూనే ఉంటాయి. అట్లా దురాశ. అందుకే మనకి దురాశ దుఃఖానికి చేటు అని చెప్పేది. ఇంకా కావాలి, కావాలి, కావాలి అనే ఉంటుంది కానీ దేర్ ఈస్ నో ఎండ్ టు ఇట్. అందుకే మనం కొంచెం దానికి గమనిక అనేది పెరగాలి మనకి. వెరాజ్ ఇప్పుడు సముద్రం ఏదైతే ఉందో అది రిజర్వాయర్ లాగా కాదు. ఒక చిన్న ట్యాంక్ లాగానో, కుండలాగానో కాదు. ఎంతో విశాలమైనది. అందులో నిత్యం నదులు మనకి కలుస్తూనే ఆహ్, ఎట్లా ఈ సముద్రంలో నదులు నిత్యం కలుస్తూనే ఉంటాయి కానీ, ఆ సముద్రంలో ఎటువంటి మార్పు లోనవ్వదు. కలుస్తున్నప్పుడు దాని వాటర్ లెవెల్ ఏమన్నా పైకి వెళ్ళిపోతుందా అంటే లేదు. అయి అట్లా సహజంగా కలుస్తున్నాయి. దాని విశాలత్వాన్ని దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అట్లాగే ఎండకి నీరు ఎవాపరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ దాని నుండి వాన పడుతుంది. ఆ వాన నీళ్లు మళ్ళీ దాంట్లోకి వెళ్తాయి. ఇవన్నీ జరుగుతున్నా సరే ఆ సముద్రము తన ఆ లెవెల్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేస్తూనే ఉంటుంది. దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. సముద్రం అట్లాగే ఎంతో లోతైనది కూడా. సముద్ర గర్భం నిశ్చలంగా ఉంటుంది. అలాగే జ్ఞాని యొక్క హృదయం కూడా సముద్ర గర్భంలాగా ఎప్పుడు నిశ్చలంగా, నిర్మలంగా ఉంటుంది. అందుకే సముద్రాన్ని ఇప్పుడు జ్ఞానిని సముద్రంతో పోలుస్తున్నారిక్కడ. కోరికలతో ఎనర్జీ లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఈ కోరికల నదులన్నింటినీ మా ఈ మనం ముందు అరికట్టుకోవాలి. ఎక్కడైతే మనకి ఎనర్జీ లూజ్ అవుతోందో అది గమనించుకుంటూ ఉండాలి. దాన్ని అరికట్టుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మనకేంటంటే ఆ సాధన ఏదైతే ట్యాప్ వాటర్ ఓపెన్ చేసి సాధన చేస్తున్నామంటున్నామో, ఆ సాధన కూడా మనం నిత్యం అలవాటు చేసుకుంటూ ఉండాలి. అంటే ఈ లీక్స్ అనేవి మనం అవాయిడ్ చేసుకోగలగాలి. అంటే ఈ కోరికల నుండి ఏదైతే బయటికి వెళ్ళిపోతుందో ఎనర్జీని మనం కన్జర్వ్ చేసుకోవాలి, ఆపుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మనం ఆ మెంటల్ ఎనర్జీని, స్పిరిచువల్ ఎనర్జీని ధ్యాన సాధన, యోగ సాధన ద్వారా పెంచుకోగలగాలి. అయితే ఈ జ్ఞాని సముద్రం లాంటి వారు కాబట్టి కోరికలతో ఎనర్జీ లూజ్ అవ్వటం అనేది ఒక జ్ఞానికి ఉండదు. ఈ కోరికల నదులన్నింటినీ కూడా తనలోకి స్వీకరించి, తన ప్రశాంత హృదయాన్ని సముద్రంలాగా అంచుల దాకా నింపి ఉంచుతాడు ఒక జ్ఞాని.
ఇందాక యుక్తేశ్వరి గిరి గారు గురించి చెప్పింది అదే. ఒక జ్ఞాని ఆ కోరికల్లో ఈ బయటికి వెళ్ళిపోవటం ఇట్లాంటిది ఏం ఉండదు. అది కూడా లోపల జీర్ణించుకుపోతారు. ప్రతి దాంట్లోనూ బ్రహ్మ పదార్థాన్ని, పరబ్రహ్మాన్నే చూస్తారు కాబట్టి ఇంకా అది అట్లా ప్రశాంతత ఉప్పొంగుతూ ఉంటుందన్నమాట. సామాన్య మానవుడైతే మనకి అట్లా లీక్స్, ఆత్మ నిగ్రహం ఉండదు కాబట్టి ధ్యాన సాధన ఇవన్నీ చేయకపోతే మనం ఆ లీక్స్ అనేది ఇట్లా కోల్పోతూ ఉంటాం ఎనర్జీని. అదే యోగికిను సామాన్య మానవుడికి ఉన్న తేడా. అందుకే భగవద్గీత సలహా ఇచ్చేది ఏమిటంటే నిరంతరం పెరుగుతున్న ఈ కోరికలు అనే కాలువల వైపు నుండి మళ్ళించి మీలో ఉన్న శాంతి అనే రిజర్వాయర్ని ఎండగొట్టుకోవద్దు. అదే మనకి రిపీటెడ్గా చెప్తున్నారు. డోంట్ లూజ్ యువర్ ఎనర్జీ. మీ కోరికలతో మీ ఎనర్జీని లూజ్ అవ్వద్దు. ఆ ఎనర్జీతో పాటు మీలో ఉన్న శాంతిని కూడా కోల్పోతున్నారు. మీ ప్రాణశక్తిని కోల్పోతున్నారు. ప్రాణశక్తి కోల్పోతే దానితో పాటు జ్ఞానము, ఆనందము అంతా కూడా బయటికి వెళ్ళిపోతోంది. మీరు అందుకే దుఃఖంలో ఉంటున్నారు, అశాంతితో ఉంటున్నారు అని చెప్తున్నారు. నిజమైన భక్తుడు కోరికలు క్రమంగా తగ్గించుకుంటూ ఎక్కువగా ఆత్మ సంతృప్తితో జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మన సాధనలో ముందుకు వెళ్తామో క్రమక్రమంగా కోరికలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అవి తగ్గుముఖం పట్టే కొద్దీ మనం కూడా ఎంతో సంతృప్తితో జీవించటం ప్రారంభిస్తాము. అది మనలో కూడా జరుగుతుంది మనం గమనించుకుంటే. అంటే ఇక్కడ ఇతరులకి ఇప్పుడు ధ్యాన సాధనలో కానీ భగవంతుణ్ణి చేరుకునే సహాయం చెయ్యాలి అన్న ఆకాంక్ష, అట్లాంటి మంచి ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు వాటిని వదులుకోకూడదు. దాని ద్వారా ఇటువంటి కోరిక ద్వారా తన శాంతిని ఎప్పుడు కోల్పోడు. పైగా అలా చేయడం వల్ల తనలో శాంతి కూడా ఇంకా దృఢమవుతుంది, బలమవుతుంది అని చెప్తున్నారు. ఇది నాలాంటి వాళ్ళకి కొంచెం ఊరట కలిగించే మాట ఇది. ఎందుకంటే టైమ్ టు టైమ్ ఒక క్వెషన్ అరైజ్ అవుతుంది. ఈవెన్ నాకు కూడా ఇప్పుడు ఇదంతా ఈ టైం ఏదైతే స్పెండ్ చేస్తున్నానో ఇప్పుడు నేను ఇది నాకు అర్హత ఉందా, నేను ఇది చెప్పాలా, ఈ టైం నేను సాధనకి వినియోగించుకోవాలా, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే పరమహంస యోగానంద గారు నాకు యాక్చువల్గా ఈ శ్లోకాలు చదవక ముందు లాస్ట్ వీకే వచ్చింది. ఇదంతా ఎందుకు నేను నా సాధన ఏదో నేను చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇదంతా చేస్తున్నాను అన్న ఒక క్వశ్చన్ వచ్చింది. దానికి గురువు గారు సమాధానం చెప్తున్నారు. మీకు వచ్చిన కోరిక అందరికీ చెప్పాలి, ఇలా సాధనలోకి ముందుకు తీసుకువెళ్ళాలని, కానీ భగవంతునికి చేరువ అయ్యే వాళ్ళకి కూడా సహాయం చేద్దాము అనే మీ ఆకాంక్ష ఏదైతే ఉందో అది కూడా ఒక కోరికే కదా. ఇప్పుడు నాకు ఇది చెప్పాలనేది కూడా ఒక కోరికే. అది అటువంటి ఆస్పిరేషన్స్ ఏవైతే మీకున్నాయో దాన్ని వదులుకోవద్దు. దానివల్ల మీరు శాంతినేమి కోల్పోరు. అలా చేయటం వల్ల మీకు ఇంకా మీలో ఆ శాంతి అనేది కానీ, స్పిరిచువల్ ఎనర్జీ కానీ అంతా కూడా బలపడుతుంది. కానీ యూ డోంట్ లూజ్ ఎనీథింగ్ అని చెప్తున్నారు. ఇక్కడ జీసస్ బైబిల్‌లో చెప్పింది కూడా కోట్ చేసి ఆ మాటలకు అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో ఇవ్వడమే పొందడము. టు గివ్ ఈజ్ టు టేక్ అని చెప్తున్నారు. ఏంటంటే దానికి ఆ వాక్యాలకు అర్థం ఇతరులకు ఆనందం ఇవ్వాలి అనే కోరిక, శాంతిని ఇవ్వాలి అనే ప్రయత్నంలో బహిర్ముఖ కార్యకలాపాలు చేయవలసి వచ్చినప్పటికీ కూడా అవి భక్తునికి ఇంకా శాంతిని, ఆనందాన్నే తీసుకొస్తాయి. కానీ అతని ఎనర్జీని ఎప్పటికీ తగ్గించవు అని చెప్తున్నారు. ఇదే కోట్ బైబిల్లో కూడా ఉంది అని పరమహంస యోగానంద గారు మనకి చెప్తున్నారు. మీకు ఎవరికైతే పక్కనారికి కూడా ఇటువంటి జ్ఞానాన్ని మీకు పంచాలి అనిపిస్తోంది, ధ్యాన సాధన వారికి కూడా అలవాటు చేయాలి అన్న ప్రయత్నంలో మీరు బహిర్ముఖంగా ఈ కార్యకలాపాలు చేయాల్సి వస్తోంది కదా, ఈ వీటి వల్ల మీరేం శక్తిని కోల్పోరు అని చెప్తున్నారు అనమాట. ఇందులో గమనించవలసింది ఏంటంటే అటువంటి చర్యలు మళ్ళీ స్వార్థపూరితమైనవిగా ఉండకూడదు, సెల్ఫిష్గా ఉండకూడదు. నాకు మంచి పేరు రావాలి, నేనే అందరికంటే ముందుకెళ్ళిపోవాలి, అబ్బాయి అసలు ఏంటి ఆ డాగ్ సరిగా ఉండకూడదు, అట్లా సెల్ఫిష్గా ఉండకూడదు. మళ్ళీ ఆ భక్తుడిని మరింత అటువంటి ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో అటువంటి సాధకుడిని కానీ భక్తుడిని కానీ ఇంకా పేదవాణ్ణి చేస్తుంది. ఎందులో పేదరికం అంటే ఆనందము కానీ శాంతి కానీ
అందులో పేదరికానికి గురి చేస్తుంది. ఎప్పుడు మనలో ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో అది మనం గమనించుకోవాల్సిందనమాట. స్పిరిచువల్ అంబిషన్స్ అనేవి ఉండటం ఇట్స్ వెరీ కరెక్ట్. ఎవరిని నేను పట్టించుకోను, నాదే నేను చేసుకుంటాను అనుకోకూడదు. ఆకాంక్ష ఉండటం కరెక్టే. అవి ఆత్మని బలపరుస్తాయి. ప్రతి ఒక్కరు కూడా తమలో సముద్రమంత శాంతిని పొందేలా ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మన ఇప్పుడు జ్ఞానిని ఎలా అయితే డిస్క్రైబ్ చేశారో అంత సముద్రం అంత శాంతిని మనం కూడా దానిని అనుభూతి చెందేలాగా, దాన్ని పొందేలాగా ప్రయత్నించాలి. మనలో భగవంతునితో అనుసంధానమైన ఆ పారవస్యపు నదులు ప్రవహించాలి. ఇప్పుడు మనలో కోరికలనేవి ప్రవహిస్తున్నాయి. దాని బదులు ఏం చెప్తున్నారు? భగవంతునితో అనుసంధానమైనప్పుడు మనకు కలిగే ఆ పారవస్యపు అనుభూతి ఏదైతే ఉందో, అటువంటి నదులు మనలో ప్రవహించాలి. ఎట్లా? మంచి వ్యక్తులతో సత్సంగం చెయ్యాలి. శాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేయటం. ఇప్పుడు మనం భగవద్గీత కానీ, పతంజలి యోగ సూత్రాలు కానీ ఎన్నో మనకి శాస్త్రీయ గ్రంథాలు ఉన్నాయి. అవి అధ్యయనం చేయటం కానీ, బయట బాహ్యంగా నిస్వార్థ సేవ మనకు తగినంత మనకు చేయగలిగినంత కానీ, మనలో ఆధ్యాత్మిక చింతన పెరగాలి, అభిలాష, ఇవన్నీ కూడా ఆనందపు నదులు. మనకి లోపల శాంతిని పెంచే ఆనందపు నదులు ఇవన్నీ కూడా. సత్సంగం ఇంపార్టెంట్. శాస్త్రీయ గ్రంథాలు అధ్యయనం చేయటం ఇంపార్టెంట్. దాని ద్వారానే మనకి జ్ఞానం అనేది తెలుస్తుంది ఏం జరుగుతోంది అనేది. అవన్నీ అందించింది మనకి మన ఏన్షియంట్ సేజెస్, ఋషులు, మన మునీశ్వరులు. కాబట్టి అందులో ఉన్న గ్రంథాలన్నీ మనం అధ్యయనం చేయటం, మనకి నిస్వార్థ సేవలు చేయటం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మనల్ని వీటన్నింటి ద్వారా శాంతిని పొందండి అని పరమహంస యోగానంద గారు సూచిస్తున్నారు. ఇందులో మనం ఏమేం చేస్తున్నాము, ఇంకా ఏం చేయాలి అనేది మనం గమనించుకోవాలి. ఇప్పుడు ఒక డ్రెడ్జింగ్ మెషిన్, ఒక బుల్డోజర్ కానీ ఏదన్నా మెషిన్ పెట్టి తవ్వినట్టు మనం కూడా సాధనలో తీవ్రత పెరగాలి. ఇంకా డీపర్ అండ్ డీపర్. అంటే మనం కౌంట్ చేసుకుంటాం యూజువల్‌గా ఇన్ని గంటలు కూర్చున్నానా అని. కానీ అన్ని గంటల్లో కూడా ఆ తీవ్రత ఎంత ఉంది? ఎంత డీపర్‌గా మనం వెళ్ళగలుగుతున్నాము అనే దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. అంత తీవ్రత పెరగాలి. డీపర్ అండ్ డీపర్. గాఢ సాధన చేసే కొద్దీ కూడా సముద్ర గర్భంలో నిశ్చలత, శాంతి మనం కూడా అనుభూతి చెందుతాము. అప్పుడే మన మెంటల్ రిజర్వాయర్, మన మానసిక శక్తి, స్పిరిచువల్ ఎనర్జీ ఏదైతే ఉందో సముద్రంలాగా విస్తరించి మన చుట్టూ ఉన్న వ్యక్తులకి, ఆ మనుషులకి కూడా, మన పక్కన వారికి ఆ మంచితనము అనే నదులు వారి వైపు కూడా ప్రవహించేలాగా అటువంటి మనుషుల్ని మనకు ఆకర్షిస్తాం. ఎందుకంటే మన ఎనర్జీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతోంది. వాళ్ళలో ఉండే ఆ మంచితనం అనే ఎనర్జీకి మనం కనెక్ట్ అవుతున్నాం కాబట్టి మన ఆకర్షణ శక్తి మంచి వ్యక్తులని, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్న వ్యక్తులనే ఆకర్షిస్తాం మనం. చివరికి అన్నీ కూడా ఈ నదులు అన్నీ ఏదైతే చెప్తున్నారో పరమాత్మ యొక్క శాశ్వత సముద్రంలో ఐక్యమైపోతాం అందరం కూడా. వి బికమ్ వన్ విత్ ద గాడ్. ఇవన్నీ చేయటం వల్ల సాధన కానీ, ఏదైతే మనకి సూచిస్తున్నారో సత్సంగము, అధ్యయనము ఇవన్నీ కూడా మనకి చివరికి పరమాత్మ యొక్క శాశ్వత సముద్రంలో ఐక్యమైపోవటానికి హెల్ప్ చేస్తాయి. మనకిది చదువుతుంటేనే చాలా గొప్పగా, శాంతిగా అనిపిస్తుంది. మనం కూడా యుక్తేశ్వరగిరి గారు మననం చేశారు అంటే, మనం కూడా మరి పరమ గురువులు సూచిస్తున్నారు కాబట్టి మననం చేద్దాం. ఈ శ్లోకాన్ని లోపల రిపీట్ చేసుకుంటూ ఉందాము. అది ఎస్పెషల్లీ సశాంతి మాప్నోతి నకామకామి ఆ లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం పూర్తిగా మొత్తం శ్లోకాన్నంతా కూడా నేర్చుకొని లోపల మననం చేద్దాము. ఏమవుతుందంటే శ్లోకాలు, మంత్రాలు వాటికి ఇంపార్టెన్స్ ఏంటంటే దే వర్క్ ఆన్ అవర్ ఎనర్జీ ఫీల్డ్. మన ప్రాణ ఈ ఎనర్జీ బాడీ మీద వాటి ప్రభావం ఉంటుందన్నమాట. అంటే మనకి నాడీ మండల శుద్ధి జరుగుతుంది ఆ సౌండ్ వైబ్రేషన్స్‌తో. అందుకని మంత్ర సాధన కానీ, ఇటువంటి శ్లోకాలు కానీ సాధన చేసేటప్పుడు మనకు తెలియకుండానే లోపల చేంజెస్ జరుగుతూ ఉంటాయి. మనం చేసేది అట్లా చేసుకుంటూ పోవటమే. మనకి పరమ గురువులు సూచించారంటే అందులో డెఫినెట్‌గా దాంట్లో రీజన్ ఉంటుంది. ఊరికే చెప్పరు.
అయితే దీంతో మనకి 70వ శ్లోకాన్ని ముగించుకుంటున్నాము. జస్ట్ ర్యాపప్ మనకి 69వ శ్లోకంలో ఏం నేర్చుకున్నాం? అజ్ఞాని. అజ్ఞాని అంటే ఎవరంటే దైవ విషయంపై నిర్లిప్తత. దాంట్లో వారికి విముఖత చూపించేవారు సామాన్య మానవులు. అజ్ఞాని మాయా ప్రభావంలో పడిపోయిన వారు. ఆ నిర్లిప్తతతో దైవ విషయంపై నిద్రించేవారు వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు మెలకువగా ఉంటారంటే విషయ భోగాల పట్ల వారు మేల్కొని ఉంటారు. జ్ఞాని అనేవారు ఎవరు? నిత్యం భగవద్ ధ్యానంలో ఉండటం, అది జాగృతంలో ఉండటం వారు. భగవద్ ధ్యానంలో ఉంటారు కాబట్టి వారు జాగృతంలో ఉన్నట్టు. విషయ భోగాల పట్ల వారి నిర్లిప్తతనే వారు నిద్రిస్తున్నారు అని చెప్తున్నారు. దేని పట్ల? విషయ భోగాల పట్ల. అదే వారికి రాత్రి అన్నట్లు. అది మనస్సు యొక్క ప్రభావము మనకి చాలా క్లియర్‌గా తెలుస్తుంది జ్ఞానికి, అజ్ఞానికి. జ్ఞానికేమో మనస్సు భగవంతునిలో లయమైపోతుంది కాబట్టి విషయాసక్త విషయాలపై వెళ్ళటం అనాసక్తత అనేది ఉంటుంది. విషయాలపై ఆసక్తత ఉండదు. వేరాజ్ అజ్ఞానికి ఏంటంటే మనసు ఎప్పుడు ఇంద్రియాల వైపే ఉంటుంది కాబట్టి అక్కడే తనకి అటాచ్‌మెంట్స్ రాగద్వేషాలు కానీ మోహం కానీ అదంతా కూడా మనస్సు ఇంద్రియాలతో ఎప్పుడు ఆ విషయ పదార్థం పైనే ఉంటుంది. అదే జ్ఞానికి, అజ్ఞానికి వారిలో ఉండే మనసుకి ఉన్న తేడా ఏంటంటే అది. సో అందుకే మనకి పశ్యతే మునేహే అంటే పరమార్థ తత్వమును దర్శించుకున్న ముని ఆ స్థితిని అందరూ అనుభూతి చెందాలి అని పరమాత్మ మనకి 69వ శ్లోకం ద్వారా సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మీరు పరమాత్మని, ఆ పరమాత్మ తత్వాన్ని అనుభూతి చెందాలి మీరు. పరమాత్మ దర్శించుకోవాలి మీరు. అంటే జ్ఞాని దర్శించుకున్నప్పుడు మీరందరూ కూడా దర్శించుకోగలరు. జ్ఞాని ఎలాగైతే ఆనంద అవస్థలో ఉంటారో మన అందరం కూడా ఉండగలము అని సూచిస్తున్నారు. నెక్స్ట్ 70వ శ్లోకాల్లో ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ కోరికలు కోరనివాడు, విషయాసక్తత లేనివాడు, కామముని జయించినవాడు మాత్రమే శాంతిని పొందగలడు. ఏం చెప్పుకున్నాం ఇప్పటి వరకు? జ్ఞానిని సముద్రంతో పోల్చారు. మన కోరికలేమో నదుల్లాగా బయటికి వెళ్ళిపోతూ మన ఎనర్జీని డ్రైన్ చేసేస్తున్నాయి. ఇక్కడ ఏంటి తెలుసుకున్నామంటే కోరికలు ఒక జ్ఞానికి వారు కోరరు, విషయాసక్తత ఉండదు, కామాన్ని వారు జయించిన వారు కాబట్టి శాంతిని పొందగలరు. కానీ కోరికలు దాసుడైనటువంటి వారు హూ ఈస్ డూయింగ్ ద సెన్స్ స్లేవరీ అశాంతినే అనుభవిస్తూ ఉంటాడు, శాంతిని పొందలేడు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. జ్ఞానిని ఒక సముద్రంతో పోల్చి నదులకేమో కోరికలతో పోల్చి చెప్పటం అనేది జరిగింది. సముద్రం ఎలాగైతే జలంతో పూర్ణంగా ఉంటుందో జ్ఞాని కూడా బ్రహ్మానంద స్థితిలో పరిపూర్ణంగా ఉంటాడు. శాంతి మాప్నోతి నా కామకామి. అది మనకి ఆ లైన్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సముద్రం అదంతా కూడా న్యాచురల్ గానే జరుగుతోంది. ఎక్కడా కూడా ఇక్కడ ఎవరు నదుల్ని తీసుకెళ్లి బలవంతంగా అక్కడ లయం చేయటం కానీ చేయట్లేదు. అంతా న్యాచురల్ ప్రాసెస్ లాగానే జరిగిపోతుంది. అది కూడా మనం గమనించుకోవాలి. ఆ జ్ఞానికి ఎలాగైతే న్యాచురల్ గానే ఆ కోరికలను లోపలికి జీర్ణించుకోవటము, దాన్ని కూడా ఆ ఎనర్జీని కూడా ఇంకా శాంతిలాగా పెంపొందించుకుంటున్నారో అంత న్యాచురల్ గానే మనం సాధన ద్వారా మనం కూడా ఆ శాంతిని మనం కూడా మనలో పెంపొందించుకోగలము. కొద్దిగా ఎఫర్ట్ పెట్టి శాంతిగా మనం సాధన చేస్తే ఆ శాంతి కూడా మనకి ఇంకా దాని తర్వాత ఎఫర్ట్ పెట్టాల్సిన పని ఉండదు. అందరిలోనూ మనం పరమాత్మనే దర్శించే స్థితికి వెళ్ళినప్పుడు ఇంకా ఎఫర్ట్ ఏం లేదు అక్కడ. అంతా సహజంగా సరళంగానే అట్లా జరిగిపోతూ ఉంటుంది. అది అక్కడ మనకి 70వ శ్లోకాలో తెలుసుకోవాల్సింది. నా కామకామి కోరికలు మనం వాటిని తగ్గించుకుంటూ ఈ ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తత తగ్గించుకుంటూ గమనించుకుంటూ ముందుకు వెళ్దాము. మరి మన చక్కగా థ్యాంక్స్ గివింగ్ వస్తాను కదా, మనకి ఎగ్జామ్ అదే అన్నమాట. థ్యాంక్స్ గివింగ్ టైంలో ఎంత అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నా సరే ఎంత నకామకామిగా ఉందామో చూద్దాము. సరే మరి వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే.